ఏపీ రాజకీయాల్లో ఎవరితో ఎవరికి ముప్పుంది? వాస్తవానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. మరి అలాంటప్పుడు మొన్నటి వరకు హెల్ప్ చేసి ఇప్పుడెందుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎంట్రీని జనాలంతా ఎప్పుడో లైట్ తీసుకున్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందనే భావించారంతా. ఆ పార్టీ ఇప్పట్లో పైకి లేవదని తేల్చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాకపోవచ్చు, కానీ దాని ఉనికి చాటుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇతర పార్టీలు గెలుపోటములను నిర్దేశించే స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో ఎవరికి నష్టం అంటే ముందుగా గుర్తొచ్చేది వైసీపీనే. కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి, అందులోనూ వైసీపీలో ఉన్నది మెజారిటీ కాంగ్రెస్ క్యాడర్ కాబట్టి ఖచ్చితంగా జగన్కి నష్టం కలుగుతుందని అంతా అంచనా వేస్తున్నారు. పైగా వైఎస్ షర్మిల వైసీపీతో పాటు సోదరుడు జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వైసీపీకే నష్టమని అంతా భావించారు. కానీ మోడీ హెచ్చరించేసరికి చంద్రబాబు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం ప్రారంభించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహమే కారణమని అప్పట్లో గట్టిగానే ప్రచారం జరిగింది. తెలంగాణ ఎన్నికల్లో ఫెయిల్ అయిన తర్వాత ఆమె ఏపీ పాలిటిక్స్ వైపు చూశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ చీఫ్ పగ్గాలు అందుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక చంద్రబాబు ఉన్నారన్నది కొద్ది రోజుల కిందట వైసీపీ చేసిన ప్రధాన ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే షర్మిల కేవలం వైసీపీని టార్గెట్ చేశారు. సోదరుడు సీఎం జగన్ పై తన బాణం ఎక్కుపెట్టారు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి తరచూ ప్రస్తావిస్తూ జగన్ను ఇరుకున పెడుతున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో వివిధ పార్టీల సీట్లు దక్కని వారు కాంగ్రెస్లో కూడా చేరారు. అన్నింటికీ మించి తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేసరికి ఏపీలో కాంగ్రెస్ అభిమానులు యాక్టివ్ కావడం ప్రారంభించారు. దీంతో గత 2 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికి పెరిగే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. ఇప్పటికే వైసీపీ కూటమి మధ్య ఫేస్ టు ఫేస్ పోటీ ఏర్పడింది. ఆ 2 పార్టీల స్థాయిలో బలం చూపకుండా త్రిముఖ పోరులో ఇండియా కూటమి నిలిచే అవకాశం ఉంది. ఓవైపు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరపున బలమైన అభ్యర్థులను బరిలో దించుతున్నారు. డాక్టర్ కిల్లి కృష్ణరాణి, సాకే శైలజానాథ్, పల్లం రాజు, జేడి శీలం వంటి సీనియర్లు ఇప్పటికే పోటీలో ఉన్నారు. మరోవైపు వైసీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తున్నారు. కొంతమంది వ్యక్తిగత ప్రభావం కూడా చూపగలరు. అయితే ఇప్పటి వరకు షర్మిల రాకను ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతుందని భయం వెంటాడుతోంది. అందుకే చంద్రబాబు సైతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి టర్న్ అయిన క్యాడర్లో ఓవైపు చీలికతో పాటు వైఎస్ఆర్ అభిమానుల్లో చీలిక తెస్తే అది కూటమికి యూజ్ అవుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్తో వైసీపీకే కాదు, కూటమికి సైతం ప్రమాదం పొంచి ఉందన్నమాట.